వ్యూహాత్మకంగానే అక్కడికి వచ్చారనేది అర్థమైంది. ఎందుకో ఆయన అఖిలేష్ యాదవ్ని పంపించిందే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్. అదే వాళ్ళు పంపించి మూడేమిటి అనేది ఎట్లా ఉంది తెలుసుకుందాం. మూడేమిటి అంటే వాళ్ళు ఇండియా కూటమిలోకి వైఎస్ఆర్సీపీ రావడానికి కోరుకోవట్లేదు. మెర్జో వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయటం గురించి ఈయన అభిప్రాయం ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం వచ్చారు వాళ్ళు. ఇవన్నీ కేడర్కి కూడా అర్థమవుతున్నాయి. అర్థమై ప్రపంచం మనం అనుకున్నట్టు లేదు. ఈ మారిన ప్రపంచంలో మనం అనుసరించాల్సినటువంటి పద్ధతులు కూడా మారాలి. ఇప్పటికీ మీరు ఆ పాత పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. అంటే లోపాయికారిగా ఏదో ఒకటి చేసి ఏదో పద్ధతిలో వెళ్ళి అమిత్ షాతోనో లేకపోతే ప్రైమ్ మినిస్టర్తోనో ఏదో మాట్లాడుకుని ఏదో చేసేద్దాం. ఇవన్నీ గాలిలో లెక్కలు వద్దు. అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని ఇద్దరు ప్రతిష్ఠించుకొని పోయారు అనే విషయాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అనేది కేడర్ చెప్పి పాత. దాంతోపాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఇంటి పోరు ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ అన్నీ షర్మిల గారిని ఆందోళన పడేస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఆవిడ ట్వీట్ చేస్తూ ట్వీట్ చేస్తూ ఆవిడ ఆవు కథలాగా ప్రతి దాంట్లో మణిపూర్ ఇన్సిడెంట్ని తీసుకొచ్చేస్తుంది. మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగితే నువ్వు క్రైస్తవుడు అయ్యిండి ఏం చేసావని. ఆయన క్రైస్తవుడే అయి ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు. ఆయన క్రైస్తవులు ఒక్కళ్ళు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి కాల, అందరూ వేశారు, మంచి తంపింగ్ మెజారిటీతో అయ్యాడు. ఆవిడకి మేజర్ కన్సర్న్ మణిపూర్ అయిపోయినట్టుంది. రేపు పొద్దున యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఆవిడ మణిపూర్ గవర్నర్గా పంపిస్తారేమో. ఇండి కూటమి అధికారంలోకి వస్తే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దానిలో మెర్జ్ అయిపోతే ఈ చర్చలు కూడా బలంగా జరుగుతున్నాయండి బయట. అంటే కాంగ్రెస్ పార్టీతో దగ్గరగా ప్రయాణించినటువంటి నాయకులు వీళ్ళు కూడా ఎలా చూస్తున్నారంటే విషయాన్ని, ఈవిడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దానిలో మెర్జ్ అయిపోతే ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనేది, అంటే ఇది సెటిల్ అయ్యే వ్యవహారం కాదు అనేది వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అనుకుంటోంది. అవును. అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు అది పొలిటికల్ విభేదాలు మాత్రమే కాదు, పొలిటికల్ విభేదం కంటే కూడా రెండోది జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2-3 ఇంటర్వ్యూస్లో మాట్లాడాడు. ఆయన ఎన్నికల సందర్భంగా ఈ షర్మిల గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఏదో కుటుంబానికి వారసత్వంగా ఒకే ఉద్యోగం అని ఒకటి ఉంటుంది, కాంపన్సేటరీ గ్రౌండ్స్ గురించి. దాన్ని పాలిటిక్స్లోకి పట్టుకొచ్చి నాన్నగారి వారసులు ఒకరే ఉంటారు, అది నేనై ఉన్నాను అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన. అది కన్విన్సింగ్గా అనిపించలేదు జనాలకి ఆయన చెప్పినటువంటి సమాధానం. అలాగే దేవుడు నాకు అధికారం ఇచ్చింది, మా కుటుంబం వారికి మేలు చేయటానికి కాదు ప్రజలకు మేలు చేయటానికి అన్నాడు. అది కూడా పెద్ద కన్విన్సింగ్గా అనిపించలేదు. అవును. ఈ సమాధానాలు కన్విన్సింగ్గా అనిపించకపోవడమే షర్మిల గారికి కొంత బలాన్ని చేకూర్చింది. బట్ ఎందుకంటే ఆవిడ కొంత ఇన్సెక్యూరిటీ తోటి ఉన్నట్టు కనిపిస్తున్నారంటే ఒకవేళ విలీనమో లేదా ఒప్పందమో జరిగి సర్దుబాటు జరిగి ఆయన ఈ కుటుంబంలోకి వచ్చేస్తే తన ఎగ్జిస్టెన్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందని ఏమైనా? డెఫినెట్గా. అంటే సెటిల్ కాకుండా ఒకటి రాజీ పడాలి. రాజీ పడి ఏదో మేరకు తను ఏదైతే ఆశిస్తోందో, ప్రధానంగా ప్రాపర్టీ గొడవ అన్నది, ఆస్తులకు సంబంధించిన గొడవ, అది క్లియర్ చేయలేదు. ఆవిడ ఓపెన్గా ఒక చోట అనేసింది కూడా ఆ మాట, మాకు ఆస్తుల్లోనూ సరైనటువంటి వాటా దక్కలేదు, అలాగే రాజకీయాల్లోనూ మాకు సరైనటువంటి చోటు దక్కలేదు అనే మాట ఆవిడ మాట్లాడింది ఒకసారి ఓపెన్గానే. అవి రెండు కూర్చోబెట్టి సెటిల్ చేస్తే, అంటే వీళ్ళు నాలుగు గోడల మధ్య సెటిల్ చేసుకోవాల్సిన విషయాన్ని ఎందుకు రోడ్డు మీదకు తెస్తున్నారు అనే ప్రెజర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉంది. మీరు తొందరగా ఇంటి పోరు తీర్చేసుకోండి, అది క్లియర్ అయిపోతే మనం చాలా వరకు బయటపడిపోతాం. మీ ఇంట్లోకి ప్రతిపక్షాలు అంటే ఈయనకి ప్రతిపక్షాలు ఇప్పుడు అవి అధికార పక్షంలో ఉండుండొచ్చు కానీ వైఎస్ఆర్సీపీకి అవతల పక్షాలు, వైరి పక్షాలు, వాళ్ళు మీ ఇంట్లో రాజకీయాలు నడిపేటువంటి పరిస్థితి మీరు ఎందుకు ఇస్తున్నారు? మీ తలుపుల తాళాలు వాళ్ళ చేతుల్లో ఎందుకు పెడుతున్నారు? దయచేసి అలాంటి పద్ధతి మానేయండి అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్యాడర్ చెప్పాలని బలంగా అనుకుంటోంది. రైట్. ఇవన్నీ పట్టించుకుంటే డెఫినెట్గా ఆయన పొలిటికల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పట్టించుకోకపోతే పర్టికులర్గా 3 సలహాలండి. ఒకటి, ఇంటి పోరు తీర్చడానికి పక్క వాళ్ళకు అవకాశాలు ఇవ్వకండి ఒకటి. రెండోది, పాత సలహాదారుల్ని మార్చండి, మార్చి
పాత పద్ధతుల్లో నడక మానేసి మారిన ప్రపంచాన్ని అర్థం చేసుకుని కొత్త వ్యూహంతో ముందుకి అడుగు వేయండి అనేది ఒకటి జగన్మోహన్ రెడ్డికి అర్థం చేయించాలనుకుంటున్నారు వాళ్ళు. ఏ మేరకు అర్థం చేసుకుంటాడు ఆయన? అలాగే అసెంబ్లీలో మీరు ప్రొడక్టివ్ అపోజిషన్గా ఉండండి, యాక్టివ్ అపోజిషన్ కాదు. ప్రొడక్టివ్గా ఉండి ప్రజలకి ఈయన ఉండటం ద్వారా మేలు జరుగుతున్నట్టుగా అనిపించాలి. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం వలన ప్రభుత్వం ఈ తప్పులు చేసే అవకాశం లభించటం లేదు అని జనం ఫీల్ అయ్యేలాగా మీ ప్రవర్తన ఉండాలి అసెంబ్లీలో. ఇలా డిజైన్ చేసుకుని అడుగు ముందుకు వేస్తే మిమ్మల్ని డెఫినెట్గా తిరిగి ప్రజలు అధికారంలోకి తీసుకొస్తారు.